ఫీల్ ఫ్రీ సంపద. లెట్స్ జాయిన్ ఇన్ టు ద పార్టీ. రా రా సంపద. ఇప్పుడు సిత్తు కాల్ చేస్తున్నాడేంటి? ఐ స్విచ్ ఆఫ్ ఇట్. స్విచ్ ఆఫ్ చేసింది. శౌర్యకి ఏం డౌట్ రాలేదు కదా? నీ సహాయం నాకు అక్కర్లేదు. చూసావా, నేనిప్పుడు చూస్తున్నాను. మా అమ్మ నాన్న విడిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే నువ్వు వాళ్ళ మధ్యలోకి వచ్చి ఎంత నరకం చూపించుంటావో చెప్పు. వాళ్ళు విడిపోవాలనుకున్నారేమో, అది వాళ్ళ ఇష్టం. నేనైతే కారణం కాదు. వదిలేసుకోవడం వెనుక ఇష్టం కూడా ఉంటుందా? తప్పకుండా. మాయ మాటలు చెప్పకు. ఇష్టం లేకపోతేనే విడిపోతారు. మా అమ్మ అంటే మా నాన్నకి పిచ్చి ప్రేమ. అలాంటిది వాళ్ళు డివోర్స్ తీసుకునే స్టేజ్కి వచ్చారంటే నువ్వు మా నాన్నని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసుంటావు. నువ్వనుకున్నదంతా అబద్ధం. నిజం నిరూపించే సమయం, సందర్భం కాదిది. ఒక తల్లి ప్రాణం పోవడానికి, ఒక తండ్రి చీకట్లో మగ్గటానికి, ఒక కూతురి గుండె పగలటానికి కారణమైన నువ్వు ఎలాంటి దానివో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడు కళ్యాణి, ఎలా పడితే అలా మాట్లాడుకు. నేను భరిస్తాను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు నన్నేమీ అనరు. మీ అమ్మ పెంపకమే బాలేదంటారు. మా అమ్మననే దమ్ము ఎవరికుంది? రక్తేస్తాను. ఈ పెంకితనమే వద్దు. పద వెళ్దాం. నువ్వుండే చోట మా అమ్మ జ్ఞాపకాలుండవు. ప్రేమని పంచే నాన్న ఉండడు. అసలు నా అన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ నీతో వస్తాను. నేనక్కడికొచ్చేది కేవలం నిన్ను ఏడిపించటానికి. ఈ 6 నెలలు నువ్వు ఏడవకుండా చూసుకోవడమే నా బాధ్యత. మా అమ్మ చితి మంట కన్నా ఎక్కువ వేడి నీ జీవితంలో రగలాలి. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తేనే మాధురి ఆత్మకి శాంతి. అందుకే నీతో వస్తున్నాను. త్వరగా రా. ఆంబోతు కుమ్మేస్తుంది, పాము కాటేస్తుందని క్లారిటీ ఉంటుంది. కానీ మావయ్య గారు అలా కాదు. ఇప్పుడు ఏమంటారు? మావయ్య గారు? మీ మావయ్యనే, లేకపోతే పక్కింటోడు మావయ్యనా? లేదు లేదు మావయ్య గారు, మీరు మా మావయ్య గారే.
కాఫీ తీసుకోండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజేవాయ పుత్రం. ఏమైంది పల్లవి? ఏం కాలేదు అత్తయ్య. మరెందుకలా అరిచావు? మావయ్య గారు తిడతారేమోనని. కొట్టారనుకున్నాం, రాశిఫలం బాగుంది. కింద పడ్డ కాఫీ కప్పు చూస్తుంటే పొరపాటైనా జరుగుండాలి, లేదంటే పల్లవి తప్పైనా చేసుండాలి. మీరు చెప్పండి. పల్లవి ఏం తీసుకొచ్చింది? కాఫీ నాన్న. కాఫీ నాది, పానకం. అయినా తనని ఎవరు తీసుకురమ్మన్నారు? సేవ చేయాలనుకుందేమో. అభిషేకానికి కూడా అంత తీపి వాడరు కదరా. మీరు ఆవేశపడకండి, నేను మళ్ళీ చేసి పంపిస్తాను కదా. అక్కర్లేదు. అనుపమ ఏం చేస్తుంది? అయ్యో, ఎక్కడుంది ఆవిడ? ఇంకా రాందే. నిన్న గుడికెళ్ళిన మనిషి ఇంకా రాకపోవడం ఏమిటి? రానందుకే నేను తీసుకొచ్చాను కాఫీ. అది కాఫీ కాదని తేల్చేశారులే. అనుపమ వచ్చేదాకా మీరు ఆగుతారా చెప్పండి? ఇప్పటి వరకు ఎందుకు రాలేదో అది చెప్పండి ముందు. అమ్మ గుడంటోంది గాని ఈ మధ్య దొంగ స్వాముల ఆశ్రమాలు కూడా ఆశ్రయాలుగా మారే నాన్నా. వాళ్ళకి ఏకాంత సేవలు కూడా ఎక్కువే అయ్యాయి. నేను ఒక కాంతనే కదా అని ఏ ఆశ్రమంలోనైనా వాలిందో ఏమో. అనుపమను అనుమానిస్తే నా చేతిలో చచ్చిపోతావు నువ్వు. మాట తూలేవంటే మనిషివి కూడా ఉండనక్కర్లేదు. పో బయటికి. నేను నీ కూతుర్నమ్మా. కాబట్టి నా చెయ్యి మాత్రమే నీ చెంప మీద పడింది, లేదంటే నా కాలు నీ గొంతు మీద పడి ఉండేది. నీ రక్తం తీసి చీరలకు రంగులద్దేదాన్ని. దమయంతి, పద, ఇలా రా. ఆ కప్పు పనోళ్ళు తెస్తారులే, నువ్వు రా బయటికి. నిన్న రాగానే చెప్పడం ఎందుకని ఆగానండి. గుడికెళ్ళిన అమ్మాయి 2 రోజుల దాకా రాకుండా ఎలా ఉంటుంది? గుడికెళ్ళి తిరిగి వస్తుంటే తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళింది. అనుపమ రావటం ఆలస్యమైందండి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, అనుపమే చెప్పుండాల్సింది. అయినా ఫోన్లో ఉన్నది ఎందుకు? తలకేసి కొట్టుకోవడానికా? అబ్బబ్బబ్బబ్బా, ఒక్క పని అంటే ఒక్క పని సరిగా చేయడం చేత కాదు వీళ్ళకి. నువ్వేంటి ఇంకా పోగులు లెక్కేసుకుంటూ నిలబడ్డావు? వెళ్ళు. అటైనం. అనుపమ ఇంట్లో లేకపోతే అసలు ఇది ఇల్లే కాదు. పెద్ద ఆయన ఏమన్నాడో ఏమో, మళ్ళీ విరుచుకు పడుతుంది. ఏం పల్లవి, ఏమిటి నవ్వుతున్నావు? అబే ఏం లేదత్తయ్య గారు. నిజంగా నీ గురించి చెప్పుకోవడానికంటూ ఏమి లేదులే. రే చిన్ని, వినపడుతుందమ్మా. నీ పెళ్ళానికి కాఫీ కలపడం రాదు గాని కలహాలు పెట్టడం మాత్రం బ్రహ్మాండంగా వచ్చురా.
రే బాజీ, అయ్యా. అత్తయ్య గారికి మంచినీళ్ళు తీసుకురారా. తెస్తున్నానయ్యా. అమ్మా, ఛీ! ఆ చేతులు ఏమిటి అలా ఉన్నాయి? కుడితిలో నుంచి పట్టుకొచ్చావా ఏమిటి? పిండి పిసుకుతున్నా అమ్మగారు. పిండి పిసుకుతున్నావా? ఆ. నీ పేక పిసుకోపోయావరా? పేడ వదిలిపోతుంది. పోతలకి. చిచి. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. శుభోదయం మనవడా. నీ అరుపులు అరుగు దాటి వినిపిస్తున్నాయి. కారం తగిలిందా? ఈ స్వీట్ తీసుకో, తగ్గిపోతుంది. ఎరా, మా అమ్మ కోప్పడుతుందని నీకు ముందే తెలుసా? కూల్ చేద్దామని స్వీట్ పట్టుకొచ్చాడు. అమ్మా, అమ్మమ్మ కోపం ఎగిరిపోతుంది. విశేషం ఏంటంటే నేను నాన్ననవుతున్నాను. మీరు హ్యాపీగానే ఉన్నారు, బట్ నేను సిద్ధుతో ఉంటే హ్యాపీగా ఉంటాను. అందరూ స్వీట్ తీసుకోండి. తీసుకో అమ్మమ్మ. శుభవార్త చెప్పావు నాన్న. థ్యాంక్ యూ అమ్మమ్మ. అమ్మకి కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ నాన్న. కంగ్రాట్స్ సంపద. నేను ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కక్కురు తనకండి. అదే మా తమ్ముడు సిద్ధార్థ్ కోసం. అదిగో మీ తమ్ముడు మాటల్లోనే వచ్చేశాడు. సిద్ధు ఇక్కడే ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? సంపద ప్రెగ్నెంట్ అయింది. అయితే తను నెల తప్పిందంటే నువ్వు బాబాయివి కాబోతున్నావని అర్థం. ఎరా, నీకు నవ్వు రావట్లేదా? నవ్వవా? బాబాయ్, మీ అక్క నీ కోసమని స్వీట్ కూడా తీసుకుంది. అవును తమ్ముడు, ఇదిగో తీసుకో. పర్లేదు, తీసుకో. నా చేతులతో నేనే ఇస్తాను. తీసుకో సిద్ధార్థ్, తీసుకో. నిన్న సంపదతో కలిసి గుడికెళ్ళావా? ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. అరే తమ్ముడు, కారం తింటే అనుకోవచ్చు, స్వీట్ తింటే పొలమారడం ఏంట్రా? ఎవరైనా తలుచుకున్నారేమో. సిద్ధార్థ్ గురించి నేనే ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట కూడా అడగని శౌర్య సిద్ధార్థ్ రాగానే అడిగాడంటే తనకు అనుమానం వచ్చిందా? చెప్పు సిద్ధార్థ్. నువ్వు హైదరాబాద్ వెళ్ళావా? వెళ్తే వెళ్ళాడు కానీ సంపదతో కలిసి గుడికెందుకెళ్తాడు? అలా ఎలా వెళ్తాడు సూర్య? ఎందుకలా అడిగావు? అమ్మమ్మ, నేను నిన్న విశాలాక్షమ్మ వారి గుడికి వెళ్ళాను. రేపు మా పెళ్లి రోజు కదా, అభిషేకం చేయించడానికి పంతులు గారికి డబ్బులు ఇద్దాం అనుకుంటే సర్ప్రైజ్లీ అక్కడికి సంపద వచ్చింది. నీకు చెప్పకుండానా? నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుందేమో. బట్ షాకింగ్ అనిపించిన విషయం ఏంటంటే అప్పుడే అమ్మవారి నగలు దొంగతనానికి గురయ్యాయి. సీసీ ఫుటేజ్ చెక్ చేస్తుంటే సిద్ధార్థ్ బైక్ మీద గుడికి వచ్చినట్టు అనిపించింది. అందుకే అడిగాను. మీరెవరినో చూసి
సిద్ధార్థని పొరపాటు పడినట్టున్నారు. అవును శౌర్య, నేను బైక్ మీద నుంచి స్కిడ్ అయి పడిపోయాను. ఈ దెబ్బలు అవే. నిజమే, నేను ఆసుపత్రికి వచ్చి చూశాను కదా. అవును, బామ్మగారు వచ్చారు కదా. అయ్యో తమ్ముడు, శౌర్య పోలీస్ ఆఫీసర్లా అనుమానించగానే అసలు విషయమే మర్చిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది తమ్ముడు? అలా ఎలా జరిగింది తమ్ముడు? మా ఫ్రెండ్ని బైక్ ఎక్కించుకుని వెళ్తుంటే పడ్డాను. గర్ల్ ఫ్రెండా? అప్పుడే కదా స్లిప్ అయ్యేది. తమాషాలు చేసే సమయం కాదిది. సంపద సంతోషాన్ని పంచుకోండి. ఇంట్లో ప్రశాంతత కరువైనట్లు అలా అరుచుకుంటున్నారేమిటి? ఏం లేదు తాతయ్య, ముందు ఈ స్వీట్ తీసుకోండి. ఆనండి. అయ్యో ఆనండి తాతయ్య గారు. ఇంకొంచెం. విశేషం ఏమిట్రా? మీరు ముత్తాత కాబోతున్నారు. అంటే సంపద? అవును తాతయ్య. భేష్, నేనిక నువ్వు ఏసీపీగా డ్యూటీలో జాయిన్ అయినందుకు నోరు తీపి చేస్తున్నావేమో అని అనుకున్నాను. ఏరా సిద్ధార్థ్, ఏవో దెబ్బలు తగిలిని అన్నారు? చిన్న దెబ్బలే తాతయ్య. బయటకు వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేశారు, ఒక్క అనుపమ తప్ప. అమ్మని అడిగితే ఒకసారి గుడి అంటుంది, ఇంకోసారి ఎవరో పోయారు అంటుంది. నాన్న, మైల పడితే ఎవరు గుడికెళ్ళి భజన చేయరు కదా. దమయంతి, యక్ష ప్రశ్నలు వేయకుండా కాస్త నోరు మూసుకోగలవా? పెద్ద ఆయన్ని కంగారు పెట్టకుండా అందరూ కామ్గా ఉండండి. దమయంతి, సంపదను లోపలికి తీసుకెళ్ళి. అనుపమ ఇంట్లో లేకపోతే అనుమానాలు నా రక్తపోటుతో పోటీపడి మరీ పెరుగుతాయి. వచ్చేస్తుందండి. అరే బాజీ, అయ్యగారిని లోపలికి తీసుకెళ్ళు. అక్కర్లేదు, అరగంట చూస్తానంతే. ఇక్కడ ఆపండి. తీసుకోండి. చేంజ్ లేదు మేడం. పర్లేదు, ఉండనివ్వండి. నీది పోయేదేముంది? ఎంతైనా టిప్పిస్తాం. ఏంటి అలా చూస్తున్నావు? మా నాన్న లాంటి వాళ్ళు డబ్బులిస్తే వాటినిలా ఇష్టం వచ్చినట్టు తగలేయగలం. వెళ్దామా? ఎన్ని అన్నా సరే నీకు రోషన్ రావట్లేదా? నువ్వింటికి వస్తున్నావు, అదొక్కటి చాలు నేనన్నింటినీ భరించడానికి. ఇంటి ముందు ఆటో ఆపకుండా ఇక్కడెక్కడో ఆపి నడవమన్నప్పుడే అర్థమైంది చాలా మేనేజ్ చేస్తున్నావని. తిట్టాలనిపిస్తుందా? తిట్టు. చెప్పాలనిపిస్తోంది. ఏంటో? నీ అల్లరి, పెంకితనం, నిర్లక్ష్యం వీటన్నిటినీ ఈ రోడ్డు మీదే వదిలే. ఎందుకంటే నీ చేష్టల్ని మా ఇల్లు భరించలేదు. పద్ధతి, సంప్రదాయం గల కుటుంబం అది. ఓహో, అలాంటి ఫ్యామిలీలో నువ్వు చెడబుట్టావన్నమాట. నీకు గౌరవం, మర్యాద అనేవి ఉండి ఉంటే మా నాన్నని లాక్కునే దానివే కాదు, అలాగే మా అమ్మ ప్రాణాల్ని కూడా. నువ్వనుకునేది వేరు, జరిగింది వేరు. ఇంకా ఎందుకు
అబద్ధాలాడతావు? నీకు పిల్లలుంటే గనక అందరూ ఆడపిల్లలే అయ్యుంటారు. ఎందుకంటే అన్ని అబద్ధాలాడుతున్నావు. నాకు పిల్లలు లేరు. ఓ అవును కదూ, మిస్ అనుపమ అని డాక్యుమెంట్స్ లో రాసుంది. అయినా ఈ రోజుల్లో పెళ్లికి పిల్లలకి సంబంధమే లేదంట కదా. నీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు కూడా కోపం రావట్లేదా? నువ్వెన్ని అన్నా నేనేవి అన్ను. కానీ ఒక్క మాట అడుగుతాను. మీ నాన్న కోరినట్టు నిన్ను 6 నెలలు భరిస్తాను. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాక అణిగి మణిగి ఉండు. అలాగే నువ్వెవరో ఏంటో వివరాలు చెప్పకు. మాటివ్వు.